ఫ్రెండ్స్, నా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటే ఎలా ఉంది చెప్పండి. మీకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తప్పకుండా. నాకైతే నోరూరులు వస్తున్నాయి. మస్తు కుదిరింది. అలాగే ఇంకో పక్క అయితే లివర్ అయితే వేగిపోయింది. ఇప్పుడు దంచి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేగించుకోవాలన్నమాట. ఇలా పొయ్యారంగా. కానీ నీకేమనిపిస్తుంది? లివర్ కి నేను ఫ్యాను. పాపం నన్ను రోజు తినేది కానీ మనం రోజు తిన్నాం అనుకో మనకి ఎవరు తేడా వచ్చిందా? లివర్ కి నువ్వు ఫ్యాన్వా లేకపోతే నీకు లివర్ ఫ్యానా? దానికి నేను నాకు అది ఫ్యాన్. మరి నేనేమన్నా నువ్వు నాకు ఫ్యాన్. నాని నోరుతుంది కదా నాని, అది చూస్తుంటే. చెప్పాను కదా నాకు అది ఫ్యాన్ అని. నన్ను తిను అంటది కానీ ఇప్పుడు తినలేని. అయ్యో పాపం. నన్ను బతిలాడుతున్నది అది. ఏమో లివరు బతిలాడుతున్నావా నువ్వు? మామూలుగా బతిలాడుతుంది నన్ను. ఏమో దానికి నోరే లేదంటగా. ఎందుకో పౌతుంది కదా నూనెలో చూసి. అదే నన్ను తిను అంటది. అదా నూనె? అంతే మరి అట్లా ప్లాన్ అది. కొంచెం నా గుండెతోని గుండెకాయలకి కారం తగిలిద్దాం. కారం పట్టిస్తాను మరి. పట్టియాలా? పట్టేయాల్సిందే మరి. ఇదేనా మిల్లేనాని పట్టించడానికి? ఓహో ఓకే. ఓహో ఉప్పు వేయాలా? నేను సాల్ట్ అనుకున్నాను. సాల్ట్ నువ్వు అన్ని దానికి అసలు మసాలాలో పొంగి తేలాలి. ఓకే. లివర్ ప్రియులు ఎంతమంది ఉన్నారు? కామెంట్ టక్కటక్క కొట్టాలి ఇక వీడియో అయిపోయిన తర్వాత. గరం మసాలా దొల్లాడాలి. అది కింద పడి దొరలాలి. నూనెలో దొల్లాలి. అది కూడా ధనియాల పౌడర్ దొల్లిస్తా. ఆడ పైన పడిద్దని భయం, మళ్ళీ దొల్లిచ్చిందంట. ఏమబ్బా ఫ్రై చేసేటప్పుడు ఇది మీద పడుతుంది అన్నేమో గాని ఈ లివర్ అయితే నాకు భయం అవుతుంది. చిచ్చిగా ఉంటది. అదేంటో అది ఫస్ట్ లో చేస్తారు. కొత్తిమీర కొద్దిలాడుతున్న కొత్తిమీర వేసేద్దాం. బాబా నాని ఇప్పుడు చెప్పు నా, నీకేమనిపిస్తుంది? లివర్ ఫ్రై అదే రకమైన ఎమోషన్ అబ్బా. లివర్ వాళ్ళకి ఎమోషన్. ఇగో ఇట్లా కొత్తిమీర వేసిన తర్వాత కలపమాకండి. అదే తెగతోని మంచిగా బాగుంటుంది. నిజం అబ్బా, కలపకండి. నిజం చెప్తున్నా నేను. నన్ను ఫాలో అవ్వండి. వద్దు నన్ను ఫాలో అవ్వండి. హలో హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హ్యాపీ హోలీ ఆల్ ఆఫ్ యూ. వచ్చిందమ్మా ఏం చేస్తున్నారు అందరూ? హోలీ స్పెషల్స్ ఏంటి మీ ఇంట్లో? మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తానో చూసేయండి. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ ఛానల్ పిల్ల సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసి సపోర్ట్ చేయండి. నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను. అలాగే మా పిల్లల కోసం అయితే లివర్ కూడా తీసుకున్నాను. సో మిక్సింగ్ కర్రీ అనమాట. ఏ విధంగా చేస్తానో చూసేయండి. ఏంటను ఇది? ఏం చేస్తున్నావు? ఏంటి సంగతి చెప్పు. చాట్బడి చేస్తున్నానండి నీ మీదనే. నాకు ఎందుకన్నా చాటబడి. ఎలా ఉంది చెప్పు. చూసిన వాళ్ళందరూ గోవిందా. అంత లేలే. బట్ అదే చికెన్ కేజీ తీసుకున్నాం కదా, కర్రీ కోసం ఆనియన్స్ 2 ఆనియన్స్, పచ్చిమిర్చి, 1 టమాటా, కొత్తిమీర. ఇవన్నీ ఎప్పుడు ఉండేలే కానీ పాయింట్ ఏముంది పాయింట్ అని కట్ చేసుకోవడమే. మా ఆడవాళ్ళకున్న పనే కదా. చికెన్ తెచ్చి ఆడబెట్టి చెయ్యను అంటే అయిపోతుందా మరి? చెప్పండి అబ్బా, మీలో ఎంతమంది? నేనైతే ఒక క్వశ్చన్ అడుగుతాను మన సబ్స్క్రైబర్స్ అందరూ. నా లాంగ్ వీడియో చూస్తున్నారా లేదా అని టెస్ట్ లాస్ట్ లో ఒక క్వశ్చన్ అడుగుతాను. సో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడానికి కోసమైనా నా లాంగ్ వీడియో మొత్తం మీరు చూసి నాకు ఆన్సర్ చేయాలి. ఓకేనా? చూద్దాం ఎంతమంది చేస్తారో, ఎంతమంది ఆన్సర్ ఇస్తారో కరెక్ట్ గా. నేనైతే చెప్తాను. మనకు గిఫ్ట్ కూడా ఉందండి. గిఫ్ట్ ఏంటో లాస్ట్ లో చెప్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకున్నాను. అలాగే లాస్ట్ లో కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మా నాన్నగారి మీద ప్రయోగం చేయాలి. ఇప్పుడైతే ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టుకోవాలి. ఇప్పుడే నాకు ఒక నిజం తెలిసిందండి. ఏంటంటే దీన్ని బాండి అంట, గిన్నె అంటారంట. మా నాన్నగారు చెప్పారు ఇప్పుడే. గిన్నె హీట్ అయింది. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి.
ఏంటంటే కొబ్బరి నూనె మాత్రం అయింది. ఆయిల్ నానది. అంతేనా? ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. చిటికెడు పసుపు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా. 1 టమాటానే వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకో లాస్ట్ లో చెప్తాను. ఓకేనా? అసలు తాలింపు వేసుకుంటేనే మా నాని అంటారు కదా, అసలు నీకు ఎవరు నేర్పించారు అను వంటలు అని అడుగుతారు తెలుసా. అన్ని వంటలు నేనే నేర్పించా, మావిడికి వంటలే రావు. అంత లేదు, నిజంగా నాకు వచ్చు తెలుసా. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఈ విధంగా కలుపుకోవాలి. ఏమైందమ్మా ఏడుతున్నావు? ఎంతైనా మనం కట్టెల పొయ్యి మీద వండుకొని చెట్టు కింద కూర్చొని తింటే ఆ టేస్ట్ వేరు కదా రాని కదా. ఎంత ఇంట్లో కూర్చొని ఎప్పుడు ఇంట్లో కూర్చొని వంటింట్లో కూర్చొని వండుకొని తిని కడిగి ఆడబెట్టి ఇంతేనా ఎప్పుడు. మనం కూడా ఒకసారి కట్టెల పొయ్యి మీద వండుకొని బయట ప్లాన్ చేద్దామా? పోదాం. ఊరికి కాకపోయినా బయట మనం ట్రై చేద్దాం నాని. సరే సరే ప్లాన్ చేద్దాం. అయితే మీ నాన్న కట్టించిన గుడి ఏంది? మా తాత కట్టించిన గుడి కూడా ఉంది. పెద్ద ఆట నీ అంత ఉండాలి. ఏమంటావు రాజా? ఓకేనా? మీరేమంటారు ఫ్రెండ్స్? కామెంట్ సెక్షన్ లో మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అయితే కొంచెం లైట్ గా వేగిపోయాయి. ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాము. ఇంకా పూర్తిగా వేగనివ్వు, అప్పుడే ఎందుకు చికెన్ వేస్తున్నా అనుకుంటారేమో కొంతమంది, చెప్తాను అందుకు కూడా. చిట్కా అండి, ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తేనే కర్రీ చాలా బాగా వస్తుంది. ఏం తెలుసు నీకు? అంత లేదులే నీకు. నీగా చూద్దాం చూద్దాం చూద్దాం. కర్రీ ఈ విధంగా చేసుకోవాలి. చూసేయండి. ఈ విధంగా కర్రీ మంత్రం పెట్టుకోవాలి. మీరు అందరు చూస్తున్నారు కదా. మూర్తి గారికి ఫస్ట్. మూర్తి అన్న మీకోసమే స్పెషల్ గా అయితే చేస్తున్నా. నేను చూసి ఎలా ఉంది నాకు కామెంట్ చేయాలి ఖచ్చితంగా. చూస్తున్నారా కుత 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 కుతలాడుతున్న చికెన్ కర్రీని సన్నని మంట మీద చికెన్ అలా అలా వేగిచ్చి కొంచెం లైట్ గా ఉప్పు కారం దట్టించి మసాలా గట్టిగా వేసి ఆ సన్నని చెగ మీద ఉడికిచ్చి ఆపేసిన తర్వాత కర్రీ తింటుంటే ఉంటది. తింటుంటే దానికి కాంబినేషన్ గా మన పల్లెటూరు స్టైల్ రాగి ముద్ద. ఆహా ఏముందిరా స్వామిరంగా అంటూ తింటుంటారు. అదే మన మూర్తి అన్న లాంటి ఫుడ్ లవర్స్, మన నాన్నగారి ఫుడ్ లవర్స్ అయితే అసలు చెప్పని అవసరం లేదు. ఎప్పుడు వండి పెడతానో పాపం మా మూర్తి అన్నకి. త్వరలోనే వండి పెడతానులే అన్న, నేను చెప్తుంటే నీకు నోరు ఊరుతుంది కదా. చేసి పెడతాను డెఫినెట్ గా నీకైతే. ఏంటిది నాని, ఎంత మాట అన్నావు? ఏంటి తెలుసా, ఇది మెడిసిన్ నాని. మన ఛాయలు వేసుకొని తాగితే ఎంత రిలీఫ్ తెలుసా. హెడ్ఏక్ తగ్గుతుంది, మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఎంత రిలీఫ్. మెడిసిన్ ఎవరైనా పడేస్తారా? మరి మీరు ఎవరైనా పడేస్తారా ఏంటి? నేనైతే పడేయనమ్మా, దాచిపెట్టుకుంటా. నేనైతే బంగారం ఇది నాకు. ఇందులో స్టోర్ చేసి పెట్టుకుంటా. స్టోర్ చేసి పెట్టుకోవడం అని మూత పెట్టారు, మామూలుగా ఇలా వేసి పెట్టుకోండి. దంచవే మేనత్త కూతురా, అల్లం దంచవే నా గుండెల దొరా. చికెన్ అయితే ఈ విధంగా వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పటికే దంచాను నేను, చూశారు కదా మీరు లైవ్ లో. చికెన్ అయితే ఈ విధంగా వేగిపోయింది. ఇప్పుడు గరం గరం కారం తగినంత వేసుకోండి. ఎండాకాలం మళ్ళీ చాలా మస్తు ఇబ్బంది పడుతుంది. సాల్ట్ మాత్రం తగినంత వేసుకోండి, తినగలిగినంత.
ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం వాటర్, పులుసుకు తగినంత వాటర్ పోసుకోండి. ఫ్రెండ్స్ కర్రీ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం గరం మసాలా, నా గరం మసాలా అంటే నా స్పెషల్ అన్నమాట. ఇది గరం మసాలా కాదు, ధనియాల పౌడర్. మిస్టేక్ అబ్బా, ధనియాల పౌడర్ అది. అప్పుడప్పుడు 4 మడతలు ముసలోళ్ళు అయిపోయింది కదా, మీరు అడ్జస్ట్ కావాల్సిందే మరి. అంత లేదులే. కొంచెం లాస్ట్ లో కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. మీలో ఎంతమందికి కొత్తిమీర అంటే ఇష్టం చెప్పండి అబ్బా, నాకు అసలు ఇష్టం ఉండదు. మా నాన్నగారి కోసం. నాన్నగారి కోసం కాదు, వీడియో కోసం. వీడియో కోసం కాదు నాని, వీడియో కోసమే నాకు తెలుసు. కర్రీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది కామెంట్ సెక్షన్ లో చెప్పండి అబ్బా. మూర్తి అన్న నీకేమనిపిస్తుంది చెప్పు. ఫ్రెండ్స్ నా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటే ఎలా ఉంది చెప్పండి, మీకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తప్పకుండా. నాకైతే నోరూరులు వస్తున్నాయి, మస్తు కుదిరింది. ఫ్రెండ్స్ హాస్టల్లో నేను ఏ విధంగా కర్రీ చేశాను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఓకేనా. మీరు సబ్స్క్రైబ్ చేయాలి పిల్ల. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం, బాయ్. సో ఫ్రెండ్స్ గుండె లేని కోడికి కూడా బాయ్ చెప్పేసేయండి. నా లివర్ ఫ్రై, ఓకేనా, బాయ్ మరి.